నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. శాంతి భద్రతల నడుమ కొత్త సంవత్సర వేడుకలు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసిన జిల్లా పోలీసులు. స్వామివారిని దర్శించుకున్న గోల్డ్ మ్యాన్. భక్తితో రావాలి కానీ ఆభరణాల ప్రదర్శనతో కాదు అంటున్న భక్తులు. తిరుపతి జిల్లాలో ముందే మొదలైన జల్లికట్టు. పలువురికి గాయాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇప్పుడు వార్తల్లోని వివరాలను చూద్దాం. పాత సంవత్సరంకి వీడ్కోలు పలికి నూతన సంవత్సరానికి స్వాగతం పలికి సంబరాలు చేసుకున్న శ్రీవారి భక్తులు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు భక్తుల సందడి నెలకొంది. నూతన సంవత్సరం వేళ కొత్త సంవత్సరంకు స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరం శ్రీవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సంబరాలు జరుపుకున్నారు భక్తులు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శ్రీవారి చెంత జరుపుకోవడం ఆనందంగా ఉందని భక్తులు అంటున్నారు. ఓం నమో వెంకటేశాయ. సో ఇక్కడ తిరుమలలో సెలబ్రేషన్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ 3 years నుంచి రావాలి చేసుకోవాలని చెప్పేసి నేను అనుకున్నాను, బట్ అది కుదరలేదు. సో ఇయర్ అది అయ్యింది. అండ్ ఇక్కడ ఫుల్ ఆఫ్ పాజిటివిటీ. హిందూస్ అందరం మన పద్ధతి ప్రకారం ఇది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ సౌత్ ఇండియా. సో ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రతి ఇయర్ ఐ విష్ రియల్లీ ఇంకా న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే చాలా సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. అందరు జనాలు పాజిటివ్గా. సో ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని ఐఎమ్ విషింగ్ రియల్లీ గుడ్. అండ్ ఎవరు ఎక్కడ ఎలా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ వెరీ హ్యాపీ. వెంకటేశాయ. మేము ఇక్కడికి వస్తాం, చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఫస్ట్ కొందాం అనుకున్నాము, ఎప్పుడు మా వల్ల కాలేదు. ఆ స్వామి ఆశీస్సులు మా మీద ఉన్నాయి. ఇక్కడ చాలామంది గోవిందా గోవిందా అంటే చాలా ఆనందంగా ఉందండి. నిజంగా ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ బాగుండాలని మేము కోరుకుంటున్నాము. నమ్మ వెంకటేశ్వర ఫస్ట్ కోసమే ఇక్కడ గోవింద నామస్మరణ జరుగుతూ ఉంటుంది కాబట్టి అందుకని ఇక్కడికే వస్తాము. దగ్గర 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం January 1st నైట్ ఇక్కడే చేసుకుంటాము. చాలా ఆనందంగా ఉంటుంది. సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రామకృష్ణ. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చాను. ఇవాళ మార్నింగ్ దర్శనానికి వచ్చాను. ఇక్కడ రావడం చాలా శుభప్రదంగా అనిపించింది నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ వాతావరణం అంతా చూసిన తర్వాత ఆధ్యాత్మికంగా చాలా 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 బాగా నచ్చింది మాకైతే కనుక. అందరూ కూడా ఇటువంటి వాతావరణంలో ఇంకా సాంస్కృతికంగా అన్ని రకాలుగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా పూర్తిగా దేవుడి మీద ఎక్కువగా భక్తి పెంచుకుని అన్ని విధాలు ముందుకు వెళ్తే బాగుంటుంది 2025 సంవత్సరంలో. వెంకటేశాయ. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2 years నుంచి రాబట్టి ఎంతో సంతోషంగా ఉందండి. ఎప్పటికీ ఇలా వస్తుంటే నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఓకే అండి, ధన్యవాదాలు. ఓం వెంకటేశాయ. ఓం నమో శివాయ. నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. రాత్రి 10 గంటలకే తిరుపతిలోని గరుడ వారధి ఫ్లైఓవర్పై వాహనాల రాకపోకలను నిలుపుదల చేశారు. నగరంలోని ప్రధాన కూడలిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించారు. ఇష్టానుసారంగా రోడ్లపై కేకులు వేస్తూ ద్విచక్ర వాహనాలపై తిరిగే యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాత వదిలిపెట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారి వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులను నమోదు చేసి వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఛార్జింగ్ ఎప్పుడు
కాళ్ళు పంపించారు ఎమర్జెన్సీ అంటే మళ్ళీ తీసుకెళ్ళి పక్కన చెక్ చేయండి రా ఇంకోసారి రూపు యువత కేరింతలు ఈలలు చప్పట్ల నడుమ క్యాట్ వాకింగ్ చేస్తూ 2025వ సంవత్సరానికి స్వాగతం పలికారు. తిరుపతిలోని కుర్రకారు డీజే సౌండ్స్తో మ్యూజిక్ తగ్గట్టుగా చిందులు వేస్తూ ఆనంద డోలికల్లో తేలియాడారు. కలియుగ ప్రత్యక్ష దైవం చెంతనున్న తిరుపతి మహానగరంలో న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్ని అంటాయి. తిరుమల శ్రీవారి దర్శనాలకు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలకు ఏపీ సీఎం చంద్రబాబు ఆమోదం తెలపడం పట్ల తెలంగాణ ప్రజా ప్రతినిధులతో పాటు తెలంగాణ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖల విషయాన్ని నేను ప్రస్తావించినప్పుడు మా సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి చంద్రబాబు నాయుడుకు ఉత్తరం రాశారు. ఏపీ ముఖ్యమంత్రి కూడా వేగంగా స్పందించి పాలక మండలి ఏర్పడిన వెంటనే నిర్ణయం తీసుకున్నారు. 2021లో వైసీపీ ప్రభుత్వం కరోనా పేరుతో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను రద్దు చేయడం, అప్పట్లో ఈ విషయంపై అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు గాని ముఖ్యమంత్రి గాని నోరు మెదపలేదు. గతంలో ఈ విషయం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి కొంతమంది ప్రయత్నించారు. కానీ ప్రస్తుత ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పర సహకారంతో ముందుకు పోవడం ఆనందకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులకు స్వేచ్ఛ ఉందని, మా సీఎంతో నేను ఫోన్లో నేరుగా మాట్లాడతానని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిస్థితి ఇలా లేదని, ఇప్పుడు ఎందుకు హడావిడి చేస్తున్నారో అందరికీ తెలుసునని తెలిపారు. ఇప్పుడు కూడా మాకు టూ డేస్ ఇచ్చింది కాబట్టి మా చాలా మంది భక్తులు తెలంగాణ నుంచి దాదాపు యావరేజ్గా చూస్తే 18,000 మంది రోజుకి దర్శనం చేసుకుంటారు తెలంగాణ నుండి వచ్చి. ఎక్కువ ఆదాయం కూడా తెలంగాణ నుంచి భక్తులు ఇక్కడ ఉండి వేస్తారు. కాబట్టి ఫ్యూచర్లో మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాకు అందరికీ మొత్తం 5 days కానీ 4 days ఎట్లయితే మీరు ఆంధ్ర ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు, మాకు అందరికీ కూడా అది అట్లనే లెటర్స్ యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరొకసారికి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. గత ప్రభుత్వం ఉన్నప్పుడు
టీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఇద్దరు దోస్త్ మేరా దోస్త్ అన్నట్టు ఉండేది. అయితే కోవిడ్ తర్వాత ఆ లెటర్లు ఆమోదం మా తెలిపినప్పుడు మా లెటర్స్ యాక్సెప్ట్ చేయనప్పుడు కేసీఆర్ కానీ వాళ్ళ మంత్రివర్యులు కానీ ఇక్కడికి వస్తే రాజభోగాలు జరిగేది. కేసీఆర్ తిరుపతికి వస్తే రోజా బిర్యానీ పెట్టేది, కానీ మా ఎమ్మెల్యేల లెటర్ యాక్సెప్ట్ చేయడం అప్పుడు మాత్రం అడగలేదు. మళ్ళీ ఇద్దరు ఇన్ఫ్రా కంపెనీస్ కానీ లేకుంటే ఏ వ్యాపారాలు ఉన్నా కానీ కలిసి చేసుకునేది. వాళ్ళు ఆంధ్ర వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తే తెలంగాణలో చేసుకునేది, కానీ లెటర్ యాక్సెప్ట్ చేయకపోయేది. అయితే ఎలక్షన్స్ అప్పుడు కావాలని నాగార్జున సాగర్ డ్యామ్ కాడ కొట్లాటలు పెట్టి మళ్ళీ పబ్లిక్కి మేము ఆందోళనతో కొట్లాడుతున్నామో మాకు ఓట్లు కావాలని రాజకీయాలు చేశారు. కానీ ఎప్పుడు మాత్రము మా తెలంగాణ ప్రజల కోసం మాత్రం కోవిడ్ తర్వాత ఏనాడు కూడా కేసీఆర్ గారు లెటర్ అడగలేదు. కానీ ఈరోజు మా సీఎం రేవంత్ రెడ్డి గారు లెటర్ పంపించి లెటర్ రాసి మా కోసం అడిగినందుకు, మా తెలంగాణ ప్రజలకు అడిగినందుకు మా రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారికి కూడా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మళ్ళొకసారి ఆలోచించి ఫ్యూచర్లో మీకు వీలైతే కంటిన్యూస్గా 5 డేస్కి బ్రేక్ దర్శనం సిఫారసు లెటర్ కూడా మా యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమలలో శ్రీవారి దర్శనార్థం లక్షల సంఖ్యల్లో ప్రతిరోజు విచ్చేసే స్వామివారిని దర్శించుకుని పునీతులవుతుంటారు భక్తులు. సామాన్య భక్తుల నుంచి కోట్లకు పడగలెత్తిన ధనవంతుడు సైతం స్వామివారి ముందు అతి సామాన్యులే. రాష్ట్ర ముఖ్యమంత్రులు, దేశ ప్రధానులు, ఆధ్యాత్మిక తత్వవేత్తలు, పీఠాధిపతులు, దేశంలోని అతిపెద్ద పారిశ్రామికవేత్తలు స్వామివారి దర్శనం ఒక్క క్షణం చూస్తే మహాద్భాగ్యంగా తలుస్తారు. సమాజంలో సెలబ్రిటీలుగా ఉన్న సినీ తారలు సైతం స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉండి దర్శించుకుంటారు. ఓ ధనవంతుడు ఒళ్లంతా బంగారాన్ని వివిధ నగల రూపంలో ధరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఎంతో భక్తి భావంతో స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు ఇలాంటి విభిన్న తరహాలో నగలు ధరించి విచ్చేసే ప్రదర్శకులను చూసి ఔరా అనే రీతిలో చూస్తుంటారు. ఇక్కడ భక్తి ప్రధానం కానీ అలంకరణ కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇలాంటి భక్తులను శ్రీవారి దర్శనం కోసం వస్తే అనుమతించకూడదు. భక్తులు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనబడే హర్షద్వర్గాలను విడిచిపెట్టి అహంకారము ఉండకూడదని, ఎందుకు నిదర్శనంగా తలనీలాలను ఇచ్చి గుండు చేసుకొని అహంకారం, మమకారాలను తెగించి స్వామివారిని ఏకాగ్రతతో చిత్తంతో దర్శించుకుంటారు. ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న తిరుమల దివ్య క్షేత్రంలో ఇలాంటి అలంకార ప్రియుడు చేసే ప్రదర్శనలు తిలకించడానికి భక్తులు తమ ఆలోచనలు ఇటువైపు మరల్చి మోహితులవుతుంటున్నారు. టీటీడీ ప్రధానంగా భక్తికి మాత్రమే ప్రాధాన్యత కల్పించాలి. బుధవారం ఉదయం 2 వ్యక్తులు ఒళ్లంతా బంగారాన్ని అలంకరించుకుని శ్రీవారి దర్శనం కోసం విచ్చేశారు. వీరిని చూసేందుకు భక్తులు ఆసక్తిగా ఎగబడ్డారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో ఇలాంటి వాతావరణం పునరావృతం కాకుండా టీటీడీ యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా భక్తులు కోరుతున్నారు. కెమెరామెన్ సార్ అందరం థ్యాంక్ చెప్తున్నాం. ఫోన్ నెంబర్ లేదు రండి. సార్ సార్ నా ఫ్రెండ్కి అక్కడ అయితే వెళ్ళు. నూతన సంవత్సరం నాడే చంద్రగిరి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. చంద్రగిరి నియోజకవర్గం కొత్త శానంబట్లలో కోడెగిత్తలు రంకెలేశాయి. సంక్రాంతి ముందుగా నుంచే జరిగే జల్లికట్టుకు చంద్రగిరి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున యువత తరలివచ్చారు. ఎద్దుల కొమ్ములకు కట్టిన పలకలను సాధించిన వారు విజేతగా నిలుస్తారు. ఆ ఎద్దులను నిలువరించిన పలకలను సాధించేందుకు యువకులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. ఈ క్రమంలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 5 మందికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా జల్లికట్టు నిర్వహిస్తున్నారు.
ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో మునుపెన్నడూ లేని విధంగా నగర ప్రజలు ఆంగ్ల సంవత్సరాదిని కన్నుల పండుగగా ఆనందంగా జరుపుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బాలాజీ కాలనీ, గాంధీ రోడ్డు, కర్నాల వీధి, చిన్న బజారు, తీర్థకట్ట వీధి, వివి మహల్ రోడ్డు, కొర్లగుంట, ఖాదీ కాలనీ, జ్యోతిటాకీస్ సర్కిల్, అన్నమయ్య సర్కిల్, ఎంఆర్ పల్లి రోడ్డు, తిరుచానూరు రోడ్డు తదితర ప్రాంతాలలో అల్లరి మూకలు ఎక్కువగా తిరగకుండా, అవాంఛనీయ సంఘటనలు కలగనీయకుండా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తనదైన శైలిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ప్రతి ఒక్కరూ రాత్రి 11 గంటల వరకు స్వేచ్ఛగా రోడ్లపైకి వచ్చి తమకు కావలసిన బొకేలు, కేకులు, పువ్వులు తదితర వస్తువులు కొనుగోలు చేసుకుని తమ ఇండ్లకు వెళ్లారు. నగరంలో విపరీతమైన చలి ఉంది. పోలీసులు వీటన్నింటినీ లెక్క చేయక ప్రధాన కొడలి వద్ద తమ పోలీసులు బలగంతో కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. గతంలో రోడ్లపైన యువతి యువకులు యథేచ్ఛగా తిరుగాడుతూ బార్ షాపులకు వెళ్లి తమకు ఇష్టమైన మత్తు పదార్థాలను సేవించి దారిలో కనిపించే వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ ఇబ్బందికరంగా వ్యవహరించేవారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగలేదు. ప్రజలు ఎంతో సంతోషంగా తమ ఇండ్ల వద్ద కేకులను కట్ చేసి స్వీట్లను పంచుకొని కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. పోలీసులు చేసిన ఈ శాంతి భద్రతల సంఘటనతో ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ పోలీసులను అభినందించారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాల పైన వారి పాటలపైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వర విగ్రహానికి పాలాభిషేకాన్ని నిర్వహించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకాన్ని నిర్వహించి ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసిన అనంతరం పాలాభిషేకం నిర్వహించి పుష్పాలతో అలంకరించారు. అభిమాని ప్రముఖ గాయకులు తిరుపతిలో ఆది గురుస్వామి ఘంటసాల గారి పాటలు మన అన్నమయ్య కళాక్షేత్రంలో కానీ అలాగే రామచంద్ర పుష్కరంలో తిరుపతిలో పలు దేవాలయాల్లో అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ అందరి మన్ననలు పొందారు ఆది గురుస్వామి. తిరుపతికే ఒక బ్రాండ్గా మన గాయకులు ఆదిస్వామి గారిని ఈరోజు ప్రతి నెల 1వ తేదీ ఘంటసాల గారి విగ్రహానికి శుద్ధి అలాగే పుష్పాలంకరణ కార్యక్రమంలో భాగంగా ఒక గాయకుడిని సన్మానించుకోవడం ఆనవాయితీ. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం జనవరి 1 మన ఆది గురుస్వామిని సన్మానించుకుంటున్నాము. ఆయన పాటలు మధురాతి మధురంగా ఉంటాయి. మన ఘంటసాల గారి విగ్రహాన్ని ఉదయం స్థానికులు వచ్చి విగ్రహాన్ని చూవేసిపోయి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయన పైన ఉన్న అభిమానము తిరుపతి ప్రజలది అలాంటిది. మన వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు ఆయన వేల కొద్ది భక్తి గీతాలు ఆలపించి మనల్ని అందరినీ భక్తి మార్గంలో నడిపించిన మహానుభావుడు ఘంటసాల గారు. ప్రతి నెల ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ అభిమానులు మాకు కలగడం మాకు మహాభాగ్యంగా ఉంది. ఈరోజు కూడా కార్యక్రమం చేశారు. జోహార్ ఘంటసాల గారు, జోహార్ ఘంటసాల గారు. తెరచానూరు యోగి మల్లవరంలోని శ్రీ సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నూతన సంవత్సరాది సందర్భంగా భక్తులు విశేషంగా స్వామివారిని దర్శించుకున్నారు. నూతన సంవత్సర పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పు వైపు నుంచి భక్తుల రాకను అనుమతిస్తూ ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి కోసం ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వారాలను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ప్రారంభించారు. అలాగే ధ్యాన మందిరాన్ని కూడా ప్రారంభించారు. ఛాయా ధ్వజ స్తంభాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ ఆలయంలో మూల విగ్రహంలో శివుడు, విష్ణువు, అమ్మవారు కలిసి ఉండడంతో పాటు ఛాయా ధ్వజస్తంభం దర్శనం విశేషమైందని అన్నారు. ఆలయాన్ని అందరూ సందర్శించి సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. సో అందరికీ నమస్తే అండి. ఈరోజు నూతన సంవత్సరం అంటే 2025 ఆంగ్ల సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఒక భాగం అయితే ఇక్కడ ఎంతో దైవ బలం ఉన్న గుడిగా పేరు ప్రఖ్యాతలు ఉంది. స్వయంగా నాకు కూడా ఇది అనుభవం ఉంది. ఇక్కడికి వచ్చి ఒక సంకల్పం చేసుకుంటే అది జరుగుతుందన్నది. సో నేను ఇప్పుడు ఇది 2వసారి గుడికి రావడం. ఇంతకుముందు వచ్చి మంచిగా కోరుకొని వెళ్ళాను. అండ్ ఈరోజు ఇటువైపు
ఈస్ట్ అంటే తూర్పు నుంచి గుడి లోపలికి వెళ్ళడానికి అన్నట్టుగా ఈ వైకుంఠ ద్వారాన్ని ప్రారంభించడం, అది నేను చేయడం నా సంకల్పంగా, అంటే పూర్వజన సుకృతం అలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. అండ్ ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ధ్వజస్తంభం గుడికి ఒకటి కనిపిస్తుంది మనకి ఎప్పుడు వెళ్తే, కానీ ఇక్కడ ఇంకా 2 ఉన్నాయన్నమాట. నీడ, అది నేనైతే ఎక్కడ చూడలేదు. ఈ టెంపుల్లోనే మొట్టమొదటిసారిగా ఎన్నో టెంపుల్స్కి వెళ్ళాం మనం, అందరూ దేవుళ్ళు గొప్పవాళ్ళే, కానీ ఇక్కడ ఇది ఉండడం ఫస్ట్ టెంపుల్ నేను ఇలా చూడడము. ఛాయా ధ్వజస్తంభం అన్నది నీడ ఉందన్నమాట. ఇక్కడ ఒకటి వస్తుంది అండ్ గురుగారి దగ్గర ఇంకొకటి వస్తుంది. అండ్ ఇవన్నీ కాకుండా ఇక్కడ ప్రతిష్టాత్మకమైనది ఏంటంటే శాలిగ్రామాలకి మన చేతులతో మనం అభిషేకం చేయడం. సో అది కూడా గొప్ప దైవానుభూతి. దాన్ని కూడా నా చేతులతో నేను ఈరోజు అభిషేకం చేశాను. సో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి కూడా దైవభక్తి ఉంటుంది. సో ఒకసారి ఇక్కడికి రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి, నేను ఇందాక అన్నట్టు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మీరందరూ కూడా ఈ దేవుణ్ణి దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్థానిక పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరం నందు ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు శ్రీరామ నామ సంకీర్తనలను ఆలాపించారు. ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఉభయదారులుగా ముట్లూరి చిన్నమునిరెడ్డి కుటుంబ సభ్యులు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాసంలో 30 రోజులు ఇక్కడ పెద్దకాపు వీధిలో ప్రతిరోజు 5 గంటల నుంచి 8:30 దాకా భజన ఉంటుంది. ప్రతి భక్తులు వచ్చి ఇక్కడ భజన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. కాబట్టి అందరికీ ఈ ధనుర్మాసంలో ఈ భజన చేసిన పుణ్యం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ధనుర్మాసంలో ఈ పెద్దకాపు ఎక్కడ గుళ్ళు ఉండే కూడా కృష్ణుడు కానీ గుడి కానీ రాముల వారి గుడి కానీ ఏదన్నా హరే రామకృష్ణ భజనలు కానీ ఏది కూడా భజనలు ఉంటే మంచిది, పుణ్యం వస్తుంది, పాపాలు కూడా తొలగిపోతాయి. మనకి ఆ భగవంతుడు అనుకూలం అవుతాడు. శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈ ధనుర్మాసంలో మనం అందరము ఇక్కడ భక్తులందరూ కూడా కలిసి పెద్దకాపు లేఅవుట్ శ్రీరామ భజన మందిరం నందు ప్రతిరోజు 30 రోజులు ప్రతిరోజు ఇక్కడ భజన సంకీర్తనలు చేస్తూ అందరినీ ఆనందింపజేస్తూ మనం ఆనందపడుతూ దేవుని యొక్క సన్నిధిలో ఒక పాట ఒక మాట ఒక మంచిగా ఇక్కడ ఉండే అందువల్ల ప్రతి ఒక్కరికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ఈ 30 రోజులు చేసినందువల్ల వాళ్ళ యొక్క మనస్సు ప్రశాంతంగాను శాంతంగాను మంచిగా ఉంటుందని కోరుకుంటూ ఓం జై శ్రీరామ్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ధగధగా మెరిసే బంగారు ఆభరణాలు ధరించి గోల్డ్ మ్యాన్ దర్శించుకున్నారు. బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపాయలు. ఎస్ఈడి దర్శన సమయంలో బెంగళూరుకు చెందిన రవి, హైదరాబాద్కు చెందిన కొండ విజయ్ కుమార్లు శ్రీవారిని వేరువేరుగా మొక్కులు చెల్లించుకున్నారు. క్యూ లైన్లోని భక్తులంతా వీరిద్దరినే చూస్తూ ఉండిపోయారు. ఒంటిపై దాదాపు 5 కేజీల బంగారు ఆభరణాలు ధరించారు. పెద్ద పెద్ద చైన్లు, కంఠాభరణాలు ధరించిన దృశ్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మీరే ఇంకా మీరే లాస్ట్ మీకోసం కొంచెం బాగా సార్ కొంచెం సారీ వెళ్ళమ్మా అన్న వెళ్ళు బాయ్ 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 బస్ 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 సార్ మీరంతా సార్ బాగా సార్ ఎందుకు టెంపుల్కి వచ్చాము కదా, గుడికి వచ్చింది కదా, ఎందుకు
సంక్రాంతి పండుగ వాతావరణం చిత్తూరు జిల్లాలో మొదలైంది. జల్లికట్టు ఘనంగా నిర్వహించారు. తిరుపతి సమీపంలోని కొత్త శానంబట్ల గ్రామంలో పెద్ద ఎత్తున జల్లికట్టు పోటీలు నిర్వహించారు. చుట్టుప్రక్కల గ్రామాలలో కోడిగిత్తల్ని అభిమాన సినీ రాజకీయ ప్రముఖుల ఫోటోలు పలకలు కట్టి జనం మధ్యలో వదిలారు. యువత వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. తమిళనాడు సంస్కృతిని పోలిన విధంగా 100 నుంచి 200 ఎద్దులని జల్లికట్టుగా నిర్వహిస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్త శానంబట్లు అయితే మాత్రం సంక్రాంతి ముందుగానే వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ యొక్క జల్లికట్టుకి సంబంధించి అయితే మాత్రం ప్రతి ఏడాది నూతన సంవత్సరంలో అయితే మాత్రం ఈ యొక్క ఊరిలో పెద్ద ఎత్తున కూడా చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా పిలిపించి కూడా ఒక కోడితులతో పాటుగా ఒక జల్లికట్టు అయితే నిర్వహిస్తారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కొంతమంది సినీ రాజకీయ ప్రముఖులు వాళ్ళ యొక్క ఫోటోలు కూడా ఇందులో అయితే పెడతారు. వాటిని పట్టుకోవడానికి అయితే మాత్రం యువత ఎక్కువగా అయితే ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. ఆసక్తి చూపించడానికి పాటుగా కూడా అవి ఎక్కువగా కూడా జనాల మీదకి వెళ్ళిపోయేసి వాళ్ళకి తీవ్ర స్థాయిలో కూడా దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ వాళ్ళకి ప్రాణాలు దిగించి కూడా వాళ్ళ యొక్క ఇష్టమైనటువంటి అభిమానులుగా ఉన్నటువంటి సినీ హీరోలు కానీ అలాగే రాజకీయ నాయకులు కానీ వాళ్ళని పట్టుకోవడానికి అయితే మాత్రం ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇదే ఈ యొక్క చిత్తూరు జిల్లాలో తమిళనాడుకి సమీపంలో ఉన్నటువంటి ఇదే సాంప్రదాయం కూడా ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా ఈ యొక్క సాంప్రదాయం అయితే నెలకొన్నట్టుగా కూడా తెలిసింది. ఇక రంగంపేట చూసుకుంటే మాత్రం సంక్రాంతి రోజు అయితే మాత్రం అక్కడ పెద్ద ఎత్తున మాత్రం తమిళనాడు సంస్కృతిలో కూడా జల్లికట్టు అయితే పెద్ద ఎత్తున కూడా నిర్వహిస్తాం. తన్నపల్లి రఘునాథ రిసార్ట్స్లో చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే పులివర్తె నాని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తుందని తెలిపారు. ఈ ఏడాదిలో యువతకు ఉద్యోగాలు, మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంలో అర్హులైన వారికి రేషన్ కార్డు, పెన్షన్లు, ఇళ్లు ఇవ్వడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు, మంత్రి లోకేష్ నాయకత్వంలో ముందుకు తీసుకువెళ్తున్నామని, గడిచిన 5 సంవత్సరాలలో ఇబ్బంది పడిన రైతులకు అన్నగా చంద్రబాబు నాయుడు ఉంటాడని ఎమ్మెల్యే నాని అన్నారు. గత 2024 అందరికి మంచి జరిగి రాష్ట్రంలో అభివృద్ధి దిశగా దూసుకుపోతాం చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద నాయకత్వంలో. అదే విధంగా ఈ 2025 సంవత్సరం కూడా మా పెద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో యువతికి ఉద్యోగాలు, మహిళా సోదరులకి స్వయం ఉపాధి, ఎక్కడెక్కడైతే బిలో పావర్టీ లేని ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు, పెన్షన్లు, హౌసింగ్ కూడా చేసే విధంగా ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా రైతులు గత 5 సంవత్సరాల్లో బాధపడినటువంటి రైతులకు కూడా అన్ని రంగాల్లో రైతుల్ని ముందు తీసుకోవాలని కూడా మా పెద్ద కృత నిశ్చయిత ఉన్నారు. వీటన్నిటిని అధిరోహించి 25 సంవత్సరాలు ముందుకు పోతుందని, ముఖ్య మీడియా రంగంలో కూడా ఎటువంటి అవరోధాలు లేకుండా మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని, కాణిపాక వినాయక స్వామిని, సిద్ధి సాయిబాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. నూతన సంవత్సరంలో శ్రీవారి ఆశీస్సులు తిరుపతి నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం ఉదయం ఎమ్మెల్యే నివాసం శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రజలతో సందడిగా మారింది. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు ఎన్డీఏ కూటమి నేతలు, జనసేన నాయకులు, వీర మహిళలు, ప్రజలు, వివిధ శాఖలకు చెందిన అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు. గంగమ్మగుడి ఆలయ పూజారులు ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు రాష్ట్ర అభివృద్ధికి చేపట్టే అన్ని చర్యలు విజయవంతం కావాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధితో పాటు తిరుపతి నియోజకవర్గం ఈ నూతన సంవత్సరంలో మరింతగా అభివృద్ధి చెందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శ్రీగంధం చెట్టు నరికితే తిలాపాపం తలా పిడికెడు. ఆలయంలో హరితాభివృద్ధి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా శ్రీకాళహస్తి స్వామివారి దేవస్థానంలో అధికారుల నిర్ణయం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నాయకులు చెప్పిన వాటికి అన్నిటికీ తలూపే అధికారులు ఉన్నంత వరకు తప్పిదాలు జరుగుతూనే ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. నిత్యం జనసంచారం ఉండే లోభావి ప్రాంతంలో శ్రీగంధం చెట్టును పూర్తిగా నరికివేసి మాయం చేశారంటే స్మగ్లర్ల మాయాజాలం గొప్పతనం, నైపుణ్యం కాదా? మరి పూర్తిగా దేవస్థానం అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం. అధికారుల పనితీరుకు ఇదొక నిదర్శనం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండిన సమయంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కేంద్ర ప్రభుత్వం నిధులతో హరితాభివృద్ధి పథకాన్ని అమలు చేయించారు. దేవస్థానంలో సిబ్బందితో కైలాస పర్వతాలలో ఉన్న చెట్లను కాపాడే విధంగా చర్యలు తీసుకున్నారు. కొత్తగా నాటిన చెట్లు అభివృద్ధి చెందకపోయినా సహజం సిద్ధంగా వచ్చిన మొక్కలు మానులయ్యాయి.
వీటిలో శ్రీగంధంతో పాటు ఎర్రచందనం వృక్షాలు కూడా ఉన్నాయి. వీటిని కాపాడితే ఆలయానికి కోట్లాది రూపాయలు ఆదాయం వస్తుంది. అందుకోసమే ప్రభుత్వం హరితాభివృద్ధి పథకం క్రింద ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. గతంలో నాయకులకు లక్షలాది రూపాయలు ముట్టచెప్పి ఉద్యోగాలలో చేరిన కొందరు ఆలయంలో డ్యూటీలు వేయించుకొని ఫ్యాన్ల క్రింద సేద తీరుతున్నారని స్థానికుల నుండి ఆరోపణలు ఉన్నాయి. కైలాసగిరిలోని వృక్ష సంపద కరిగిపోతుంది. భోగి పండుగ వరకు సమీప గ్రామాల వారు చెట్లను నరికి ట్రాక్టర్లలో తీసుకువెళ్తుంటున్నారు. వీటిని నివారించడానికి ఎటువంటి సిబ్బంది లేదు. అంతేకాకుండా కుందేళ్లు, అడవి పందులు, కోళ్లు, కణితలు, నెమళ్లు, జింకలు లాంటి జంతువులు అంతరించిపోతున్నాయి. అధికారులు ఆలయంలో జరిగే రాహుకేతు పూజలపై పెట్టిన శ్రద్ధ కైలాసగిరిపై చూపడం లేదు. దీంతో అడవి అనాథగా మారిపోయింది. కనీసం కంచె కూడా నిర్మించలేదు. లోబావిలోని శ్రీగంధం చెట్టుకే రక్షణ కరువైంది. కొండపై ఉన్న ఎర్రచందనం చెట్లకు ఏ విధమైన రక్షణ ఉంటుందో ఆలోచించాలి. మరి గత పాలక మండలి తీసుకున్న నిర్ణయం కూడా దీనికి కారణం. హరితాభివృద్ధికి కేటాయించిన సిబ్బందికి వయసు మీరడం వల్ల కొత్త సిబ్బందిని నియమించుకోవడానికి తీర్మానం చేశారు. కొత్త సిబ్బందిని నియమించడాన్ని ఆలయంలోని డ్యూటీలు వేసి సంపాదించుకునే మార్గం చూపించారు తప్ప హరితాభివృద్ధికి నియమించలేదు. అగ్ని ప్రమాదాల వల్ల కూడా అడవికి నష్టం కలుగుతుంది. గోశాల, నందనవనం, హరితాభివృద్ధి పథకాల పేరుతో సిబ్బంది ఉన్నా అక్కడ పనిచేయడానికి సుముఖత చూపడం లేదు. అక్కడ అదనపు ఆదాయ మార్గాలు లేవు. హరితాభివృద్ధి, నందనవనం, గోశాల పేరుతో నియమించబడిన సిబ్బంది కూడా ఆలయంలో పలుచోట్ల పనిచేసుకుంటున్నారు. అటు నాయకులు, ఇటు అధికారులు దీనిపై దృష్టి పెట్టకపోతే చెట్లు, పుట్టలు మాయమైపోతాయి, జంతువులు బలైపోతాయి. కైలాసగిరి బోడికొండగా మిగిలిపోవడం తథ్యం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కాణిపాక ఆలయం నందు నూతన సంవత్సరం సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు వేద మంత్రోచ్చరణతో కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ప్రముఖ సినిమా నటుడు శ్రీనివాస్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల దర్శనానికి వెళ్తూ వచ్చేటప్పుడు ముందుగా కాణిపాక వినాయక స్వామివారిని ఆనవాయితీగా దర్శించుకుంటున్నానని తెలిపారు. చందన అలంకారంతో ఉన్న వినాయక స్వామిని దర్శించుకున్నాక చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. వినాయక స్వామిని దర్శించుకున్న భక్తులందరికీ ఉచితంగా ప్రసాదాన్ని అధికారులు అందజేశారు. చాలా బాగుంటుంది. మనం ఏదన్నా మొదలుపెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళే ముందైనా సరే విఘ్నేశ్వరుడు దర్శనం చేసుకొని ఇలా వెంకటేశ్వర స్వామి దర్శనంతో పాటు ఇలా రావడం నిజంగా యాదృచ్ఛికం, చాలా అదృష్టం. అంతకుముందు నేను ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని మంచి బ్లెస్సింగ్స్ తీసుకొని ఆయన కరుణ కటాక్షాలతో మంచిగా జరిగింది. ఈ కొత్త సంవత్సరం ఈ చందన అలంకరణలో స్వామివారిని చూడటం ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు తమిళ నటుడు సంతానం. పుష్ప ఫేమ్ శ్రీతేజ, కర్ణాటకకు చెందిన గోల్డ్ మ్యాన్ రవి మరియు తెలంగాణ గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ కుమార్లు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం శ్రీ వెంకటేశ్వర స్వామివారి విరామ సమయంలో వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. సార్ ఫ్యామిలీ ఫోటో సార్. अलीपीरी पैदल मार्ग के 1500 कदम
किसको वहाँ पे नहीं आगा నూతన సంవత్సర సందర్భంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా మంచి ఆర్థిక పరిస్థితులతో పాటు సామాజిక రాజకీయ అంశాలతో పాటు ఈ రెండు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, తద్వారా ప్రపంచంలోనే ఒక ప్రముఖమైనటువంటి స్థానాలుగా ఈ తెలుగు రాష్ట్రాలు ఎదగాలని చెప్పి దానికి వారి స్వామివారి ఆశీస్సులు మెండుగా కావాలని వారిని కోరుతూ దర్శనం చేసుకోవటం జరిగింది. అట్లాగే మీకు, మీ యాజమాన్యానికి, మీ సిబ్బందికి కూడా, అట్లా మీ శ్రోతలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం. Today is the first day of the English calendar and beginning of year 2025. We have prayed in the feet of Lord Balaji for very good health, prosperity for everyone across India. And since our country is undergoing era of transformation and the Amrit Kal has already begun with, so let us all pledge ourselves to make our nation developed nation. Simultaneously, in this year, the Purna Kumbh at Prayagraj is going to happen. It is going to start on 14th of January. And for next 1.5 months from 14th of January, it is going to be the world's largest human congregation, where we are expecting that 45 crore devotees will come, and that is going to be a point where a person can go and have a Virat Roop Darshan of Bharat, where all the Indians from all across the India, from all the corners and parts of the country will come to have a holy dip in Mother Gangesh. I request and urge upon all the devotees of Lord Balaji who have gathered here and who listens to you through your channels. I request them to come and witness the festival of Kumbh, which is the largest festival of the world, where we can witness the vibrant and diverse culture of our country. Balaji, that since last 4 years I am able to come here on New Year. I pray to Govinda, let us bless us all, and so that the country may rise to the height, and peace, prosperity and development of India may go to a next height. Thank you. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతి భద్రతల నడుమ కొత్త సంవత్సర వేడుకలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసిన జిల్లా పోలీసులు. స్వామివారిని దర్శించుకున్న గోల్డ్ మ్యాన్, భక్తితో రావాలి కానీ ఆభరణాల ప్రదర్శనతో కాదు అంటున్న భక్తులు.
తిరుపతి జిల్లాలో ముందే మొదలైన జల్లికట్టు, పలువురికి గాయాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.